అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానము 3వ పది 2వ తిరువాయమొழிలో 5వ పార్టు 5వ పాసురం. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు అంటే, కిందటి 2 పాసురాల్లో ఏమడిగారు పెరుమాళని ఆళ్వారు? మొదటి పాసురంలో, ఏమయ్యా నీ వైభవం ఏమో సముద్రం అంతా, నా నేత్రమేమో చాలా చిన్నది, నేను దాన్ని అనుభవించడానికి సాధ్యం కాని నేత్రాన్ని ఇచ్చావయ్యా నాకు, కాబట్టి ఈ ఇంద్రియాలు నిన్ను అనుభవించడానికి సరిపోవట్లేదు, అలాంటివి ఇవ్వవలసింది అని అడిగినటువంటి ఆళ్వారని ఏమన్నారు పెరుమాళ్ళు? ఆళ్వారే, ఆ ఇంద్రియాలు సరిపోకపోతే మేము ఇదిగో ఈ భూలోకంలోకి వచ్చి భూమినంతా కొలిశాం కదా, అందరికీ నా యొక్క పాదస్పర్శను అందించిన సమయంలో మీరు నా దగ్గరికి వచ్చి ఉండవలసింది అని పెరుమాళ్ళు అంటే, పెరుమాళ్ళే అప్పుడు కూడా తప్పిపోయానయ్యా అన్నారు ఆళ్వార్లు. సరే, అలా అయితే కనుక ఇదిగో అప్పుడు తప్పిపోతే తప్పిపోయారు. తర్వాత 3వ పాసురంలో వామనావతారం, 2వ పాసురంలో అలా తర్వాత పాసురంలో ఏమన్నారు ఆళ్వారిని పెరుమాళ్ళు? అంతర్యామిగా వేయించేసి ఉండి మీ అందరికీ సమీపంలోనే ఉన్నాను కదా, అప్పుడు సమీపించచ్చు కదా అని అడిగితే, అప్పుడు తప్పిపోయానయ్యా. అంతర్యామిగా ఉన్నటువంటి పెరుమాళ్ళని దర్శించాలంటే యోగాభ్యాసాలు ఉపాసనలు అలాంటివి కావాలి, అలాంటివి ఏం చేయలేదయ్యా అడిగాను అని ప్రార్థించినటువంటి ఆళ్వారు ఇందరి పాసనలో నువ్వు నన్ను అనుగ్రహించాలి, కానీ ఎలాగా? ఇదిగో అలా ఆ సమయంలో తప్పిపోయినప్పటికీ కూడా వచ్చి నాకు దర్శనమిచ్చి వెళ్ళిపో చాలు అని అడిగారు కిందటి పాసురంలో. అప్పుడు ఈ పాసురంలో మళ్ళా పెరుమాళ్ళు అడుగుతున్నాడు, నీరు వందే అరుళ వేణుం ఎన్నా నిన్నీరు ఇది నమక్కు తట్టుప్పடும் ஒரு விசை ஒரு விசை 11,000 ஆண்டு இருந்தோம், ஒரு விசை 100 ஆண்டு இருந்தோம், ஒரு గై నమక్కు పని ఉండు కానుమెన్నా అంటున్నట్ట పెరుమాళ్ళు. కిందటి పాసురంలో అడిగారు కదా, అవతారాల్లో నేను తప్పిపోయానయ్యా, ఇప్పుడు నా కోసమే ఒక అవతారం నువ్వు ఎత్తి నాకు దర్శనం ఇవ్వాలి అని అడిగారు కిందటి పాసురంలో. పెరుమాళ్ళు అంటున్నట్ట దానికి, ఏంటి ఆళ్వారే మీరు ఉందే అరుళ వేణు అని అన్నారు, వచ్చే నన్ను అనుగ్రహించాలి అని చెప్తున్నారు కదా ఆళ్వారే, ఇది నమక్కు తట్టుప్పడం, ఇది నాకు ఎంత కష్టమైన విషయం చెప్పండి మీరు. ఒకసారి 11,000 సంవత్సరాలు, ఎప్పుడు రామకృష్ణాది అవతారాలు ఎత్తామా, రామావతారంలో ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాం? 11,000 సంవత్సరాలు ఈ భూమి మీదే ఉన్నామా? ఒక విషయ 100 ఆండు ఇరుందో, ఒకసారి 100 సంవత్సరాలు కృష్ణావతారంలో ఉన్నానా? ఒరుగై నమక్కు పని ఉండు కానుమెన్నా, ఏమిటి ఇలా రావటమే నాకేమైనా పని ఏమిటి అన్నట్లుగా అన్నట్ట పెరుమాళ్ళు. ఎనక్కుం అவை போலே சில நாள் இருந்து உபகரித்து அருள பெத்து பெரில் அசகையது அது செய்ய திருவள்ளமல்லமாகில் ஆனைக்கு தோத்தினா போலேயும் பிரகலாதனுக்கு தோத்தினா போலேயும் எனக்கும் ஒரு தோத்து அரபு தோத்தியே ఆగిలిం ఉదవ వేణుం ఎన్గిరారు. బాగుంది పెరుమాళ్ళే, అలాగా కనుక మీరు వెనక్కు అవైపోలే, ఆ రామకృష్ణాది అవతారాల్లాగా వచ్చి కొంతకాలం ఉండి నా విషయంలో అనుగ్రహించి, ఆ అనుగ్రహాన్ని నేను కనుక పొందినట్లయితే అసలు చాలా బాగుంటుంది. కానీ అది చెయ్య తిరువళ్ళ అలా చెయ్యాలనే ఉద్దేశం నీకు లేకపోయినట్లయితే ఆనెక్కు తోత్తినా పోలేం, ఆ గజేంద్రుడికి దర్శనమిచ్చినట్లుగా ప్రహ్లాదనుకు తోత్తినా పోలేం, ఆ గజేంద్రుడికి వచ్చి దర్శనమిచ్చావా ఒక్కసారిగా? అలా వచ్చి దర్శనమిచ్చి వెళ్ళిపోయావా? ప్రహ్లాదుడికి నృసింహుల్లాగా వచ్చి ప్రహ్లాదుని రక్షించావా? ఆ రీతిగా ఎనక్కుం ఒక తోత్తరువు తోత్తి, ఒక దర్శనం ఆగిలిం, ఒకసారి వచ్చి అలా దర్శనమిచ్చినప్పటికీ దర్శనమిచ్చి ఉదవ వేణు నాకు ఉపకరించవయ్యా పరమాత్మ అని అడుగుతున్నారు ఆళ్వారు ఈ పాసనలో. వందాయి పోలే వందు மென்மனத்தினை நீ சிந்தாமல் செய்யா இதுவே இதுவாகில் கொண்டார் காயாவின் கொழுமலர் திருநிறத்த வெந்தாய் யான் உன்னை
எங்கு வந்து அணுகற்பனே. వందాయి పోలే వందాయి పోలే వందుం. వందాయి పోలే మునుపు వేయించేసినట్లు, వందుం వేయించేసి, ఎన్ నా యొక్క మనత్తినై మనస్సును, నీ సిందామల్ నీవు శిథిలము కాకుండానట్లు, చెయ్యాయ్ చెడువాడవు కావు. ఇదువే ఇదే ఇదువే ఇదే స్వభావముగా ఆగిల్ జరిగినచో, కొందు ఆరు కాయానిన్ కొడుమలర్ తిరునిరెత్త ఎందాయ్. గుత్తులు గుత్తులుగా పూర్ణమైనటువంటి రెల్లి చెట్టు యొక్క సుందరమైన పుష్పాల వంటి కాంతి కలిగినటువంటి ఓ స్వామి, తిరునిరెత్త ఎందాయ్ నేను నిన్ను ఎందాయ్ యాన్ ఉన్నై ఎందు అణుగిర్పన్. అలాంటి నిన్ను నేను ఎక్కడికి వచ్చి పొందగలుగుతానయ్యా పరమాత్మ అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం: శ్రీపతి నువ్వెలాంటి వాడివి? శ్యామలమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడివి. అలాంటి నువ్వు ప్రహ్లాదుడికి గజేంద్రాజ్వారికి సేవ సాయించినట్లుగా నువ్వు నా ముందర వేయించేసి నా మనస్సు చైథిల్యాన్ని పొందకుండా ఉండేటట్టుగా చేయకుండా ఉండాలని నువ్వు అనుకున్నావనుకో, అదే నీ స్వభావం అయితే అసలు నేను ఎలా పొందగలనయ్యా నిన్ను అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ஆராயற்படி வந்தாய் அப்படி ஒருகை திருவுள்ள மந்தாகில், ஸ்ரீ கஜேந்திராஜ்வானுக்கு வந்தா போலேயாகிலும் வந்து என் மனத்தினை நீ சிந்தாமல் செய்கிறீரே. நீ செய்யாதொழிந்தால் நான் என்னுடைய யத்னத்தால் உன்னை வந்து சேருகை ஒன்னு ஒரு பொருள் இல்லை. இனி உன்னுடைய அழகை பெறாதே, இழந்து போம் எத்தனை ஆகாதே நான் என்கிறார். పెరుమాళ్ళే నేనేదో ఆనాడు 2 సార్లు ద్వాపర యుగంలో అవతరించాను, త్రేతాయుగంలో అవతరించాను, అలా ఆనాడు మీరు పోగొట్టుకున్నారు, ఏమిటి మళ్ళా ఇలా అవతరించడమే మాకు పని ఏమిటి అని మీరు అనుకున్నట్లయితే, అప్పటి వరకే తిరువళ్ళ మన్నాగిల్ అలా రావటం మీకు మనస్సులో ఇష్టం లేకపోయినట్లయితే, అదిగో ఆనాడు గజేంద్రాజ్వాన్ని రక్షించడానికి వచ్చినట్లుగా అలా అయినప్పటికీ వందు అలా వచ్చి నా మనస్సులో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని నీ సిందామలు చేయగిరలే. నువ్వు అలా రాలేను అంటున్నావు. ఇలా కూడా వచ్చి నా మనస్సులో ఉన్నటువంటి చింతనెత్తి చేయలేకపోయినట్లయితే నీ చెయ్యాదోచిందాలు. నువ్వు ఆ రీతిగా నన్ను గజేంద్రుడి వలె కూడా అనుగ్రహించకపోయినట్లయితే, நான் என்னுடைய యత్నத்தால் உன்னை வந்து சேருகை ఎన్నువరు పొరుడిల్లై, నేను నా ప్రయత్నంతో నిన్ను వచ్చి పొందడం అనేటువంటి ఒక స్థితి ఏమైనా ఉంటుందా? అది ఉండదు కదా. కాబట్టి ఇని ఉన్నుடைய అழகை కాణపెనాదే ఇజందు పోం ఎత్తనై ఆగాదే. అలా నేను నా ప్రయత్నంతో నేను నిన్ను చేరలేను. నువ్వైతే రావటానికి ఇష్టపడకపోయినట్లయితే నేను నిన్ను చేరేటువంటి విధానమే ఇంకా లేదయ్యా అంటున్నారు ఆళ్వార్ ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం విలక్షణ విగ్రహయుక్తనానని ఒందు ఎన్నెంజై ధరిప్పియాయాగిల్ ఉన్ అழகை நான் ఇழக்கும் ఇత్తనయిరే ఎన్నిరారు. స్వామి, విలక్షణ విగ్రహయుక్తుడైనటువంటి నిన్ను నువ్వు ఒందు వచ్చి ఎన్నెంజై తరిప్పియాయాగిల్ నా మనస్సుని ఇలా ధరింపచేసి ఉండకపోయినట్లయితే ఉన్ అழகை நான் ఇழக்கும் ఎత్తనయిరే, నీ సౌందర్యాన్ని నేను పోగొట్టుకోవాల్సిందేనయ్యా. ఎలా అనుభవించగలను నీ సౌందర్యాన్ని నేను, నువ్వు ఈ రీతిగా భావిస్తే అంటున్నారు. ఎలాగా? వందాయి పోలే ఉందుం ప్రహ్లాద గజేంద్రగడుకు వందా పోలే ஒரு ప్రాదుర్భావం పన్ని వందాగిలం. అదిగో ఆ ప్రహ్లాద ఆశ్వానికి గజేంద్ర ఆశ్వానికి వచ్చి దర్శనమిచ్చినట్లుగా ஒரு ప్రాదుర్భావం పన్ని వందాగిలం. ఏదో అప్పటికప్పుడు వచ్చేవు, అవతరించావు, వాళ్ళని రక్షించావు, వెళ్ళిపోయావు. అలా అయినప్పటికీ ఉందైక్కిట్ట ఆశయపట్ట ఎన్నుడయా, నిన్ను పొందాలని ఆశపడుతూ ఉన్నటువంటి నా యొక్క మనత్తినై నెంజై మనస్సుని நீ சிந்தாமல் செய்யாய். ஆபத்திலே உதவினன்னி విరోధి అనుసంధానத்திலே శిథిలమాగాదపడి, అలా వాళ్ళ యొక్క ఆపదలలో సహకరించినటువంటి నువ్వు
విరోధి అనుసంధానత్తాలే శిథిలమాఘాతపడి అలా విరోధుల నాకున్నటువంటి విరోధులని అనుసంధానం చేసుకోవటం వల్ల నా మనస్సు శిథిలమవుతూ ఉన్నదయ్యా. అలాంటి నా మనస్సుని నువ్వు శిథిలం కాకుండా ఉండేటట్లుగా చెయ్యాయ్ పండుగిరదిల్లై నువ్వు చెయ్యటం లేదయ్యా. ఇదువే ఉదవామయ్యాగిర ఇదువే సహకరించకుండా ఉండేటువంటి ఇదువే ఇది ఆగిల్ స్వభావం ఎన్ను ఇదువాయ్ నడక్కుమాగిల్. ఇదే నీ స్వభావం అయినట్లయితే ఏం చేయాలి? ఆగిల్ కొందు ఆరు కాయావిన్ కుజుమలర్ తిరునిరత్త ఎందాయ్ కొత్తుక్కలాలే నిరంద కాయావినుడయ సెవ్విప్పూవిన్ నిరత్తై ఉడయ్యనాయ్. అదిగో గుత్తులు గుత్తులుగా పుష్పాలతోటి నిండిపోయినటువంటి ఆ రెల్లి చెట్టు యొక్క పువ్వు యొక్క కాంతిని కలిగినటువంటి వాడివైనటువంటి నీ యొక్క దివ్య తిరుమేని యొక్క ఆ వదగై కాట్టి ఎందాయ్ యాన్ తిరునిరత్త ఎందాయ్. అలాంటి స్వామి ఆ వదగై కాట్టి అన్నయ్య అడిమైకొండ స్వామి ఎందాయ్ అంటే ఆ సౌందర్యాన్ని చూపించి నన్ను నీ స్వాధీనపరుచుకున్నావు. అలాంటి స్వామి అడగకు ఒడియ చెల్లాదనా యొక్క సౌందర్యాన్ని అనుభవించకపోతే ధరించి ఉండలేనటువంటి నేనయ్యా. వదగై కాట్టిన ఉన్నయి ఇంగే ಒಂದು కిట్టవల్లేనావదు. ఇలాంటి నీ యొక్క సౌందర్యాన్ని చూపించినటువంటి నిన్ను ఏం చేశావు? నువ్వు నీ యొక్క సౌందర్యాన్ని చూపించి నన్ను నీ వశపరుచుకున్నావు. కానీ ఈవేళ నాకు ఆ దర్శనం ఇవ్వమంటే ఏమయ్యా ఎలా రాగలను, మాటి మాటికి రాగలనా అంటున్నావు. కాబట్టి అలా నీ యొక్క దర్శనాన్ని చూపించినటువంటి నిన్ను ఎంగే ముందుకిట్టేనల్లేనావదు, ఎక్కడికి వచ్చి సమీపించగలనయ్యా నేను, ఎలా నిన్ను చేరుకోగలను నేను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. వందాయ్ పోలే వందు వీడు వ్యాఖ్యానం. వందు సిలనాల్ ఇరుందవై పోలందిక్కే వందాయ్ పోలే వందు. ఇదిగో వచ్చి అదిగో రామావతారంలో 11,000 సంవత్సరాలు, కృష్ణావతారంలో 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు అలా రావటం కాకుండా వందాయ్ పోలే వందు. అదిగో గజేంద్రాశ్వానుకో ప్రహ్లాదాశ్వానుకో అప్పటికప్పుడుగా ప్రహ్లాదాశ్వాన్ కోసం నృసింహావతారం వచ్చి దర్శనం ఇచ్చావు కదయ్యా. ఆ రీతిగా వచ్చి ఎన్మనత్తినైని నిన్నే వజే దర్యాదపడియాన ఎన్మనస్థై దశై అరిందు ధరిప్పిక్కుమ్ని. అదిగో నువ్వు లేకుండా ధరించి ఉండలేనటువంటి నా మనస్సు యొక్క దశని అరిందు తెలుసుకొని ధరిప్పిక్కుమ్ని ధరింప చేయవలసినటువంటి నువ్వు ఊరి అజుందవత్తై ఉండాక్క వల్లని. అలా ఏం చేయాలి? నువ్వు నా మనస్సు తెలుసుకొని ఆళ్వారు నన్ను సేవించలేకపోతే ఉండలేకపోతున్నారు అని కదా భావించాలి. నువ్వు అది తెలుసుకోవాలి కదా. కానీ ఊరి అజిందవత్తై ఉండాక వల్లని ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు? నా ప్రాణాలనే నశింప చేసేటట్టుగా ఉన్నావయ్యా నువ్వు. ఎందుకని నువ్వు వచ్చి దర్శనం ఇవ్వట్లా. అంచేత నీ యొక్క దర్శనం లేకపోతే నేను ధరించి ఉండలేను, నీకు వచ్చేలాగా రావాలనిపించట్లేదు నీకు. అంచేత ఉరువు అజిందవత్తై ఉండాక వల్లని ఇదిగో ఈ శరీరం నశింప చేసేటట్లుగా ఉన్నటువంటి నువ్వు సిందామల్ చెయ్యాయ్ ఇది ద్రవీభూతమాయ్ మంగిపోగాదపడి సేగిరిడై. ఇదిగో నా స్థితి ఎలా ఉంది? నీ యొక్క దర్శనం కాకపోతే ఈ శరీరం నీరైపోతూ ఉంది. ఈ మనస్సు, శరీరం కాదు మనస్సు నీరైపోతూ ఉన్నది. అలాగా ఆ మనస్సు ద్రవీభూతం అయ్యి మంగిపోగాదపడి సేగిరిడై. మంగిపోగాదపడి అంటే ఏమిటి? అంటే నీరైపోకుండా ఉండకుండా. ఒక్క నిమిషం అండి. మంగిపోగాదంటే ఇచ్చారు పదం, చూద్దాం. శిథిలమాఘాద పడి శిథిలం కాకుండా ఉండేటట్లుగా మంగకుడిత తిరుత్త వెంద. ఇది శిథిలం కాకుండా మంగిపోగాద పడి సేగిరిలే, ఇది నశించిపోకుండా ఉండేలాగా నువ్వేమో చేయటం లేదయ్యా. ఇది ఆగిల్ ఎంగు వందు అణుగెప్పంగిరార్. నువ్వు ఇలానే ఈ రీతిగానే భావించినట్లయితే నేను ఎక్కడికి వచ్చి నిన్ను సమీపించగలనయ్యా. ఇది ఆగిల్ నీ స్వభావం ఇలానే అయినట్లయితే ఉన్నయ్యుజ మంగిపోగయ్యం ఒదుక్కు అదుక్కు స్వభావమాయ్ ఇది మంగ కొడుతు పార్తిరుక్కుం అది ఉనక్కు స్వభావమాయ్ విట్టదాగిల్. ఇది ఆగిల్, ఇదే నీ స్వభావం అయినట్లయితే అంటున్నారు కదా. నీ యొక్క దర్శనం కాకపోతే
శైథిల్యాన్ని పొందటం ఈ మనస్సు గారి స్వభావం. ఇదిగో మంగ కొడుత పాతిరుక్కుం, ఇదిగో ఇది ఇలా శైథిల్యాన్ని పొందుతూ ఉంటే చూస్తూ ఉండటం నీకు స్వభావంగా ఉన్నది. ఏం చేయాలి? నీ దర్శనం లేకపోతే ఇది శైథిల్యాన్ని పొందుతుంది, అది శైథిల్యాన్ని పొందుతూ ఉన్నప్పటికీ చూస్తూ ఉండటం నీ స్వభావంగా ఉన్నది. ఇదే అయినట్లయితే ఇదివే ఇది వాగిల్, నీ స్వభావం ఇదే అయినట్లయితే కొందారిత్యాది కొందార్ కాయావిన్ కొజుమలర్ తిరునిరత్తై అందాయ్ అని సిరి సిరి సిరియదుక్కు ఇనియదు ఇడేన్ ఎన్ను ఎప్పటి చెయ్యక్కడవదాగ ఇరుందని ఇవ్వడవెల్ సువట్టై ఎనక్కు అరివిత్తదెన్. ఇంత చిన్నవాళ్ళకి ఇచ్చేదేమిట్లేండి, సిరియదుక్కు ఇనియదు ఇడేను, ఇదిగో ఇంత చిన్నవాళ్ళకి ఆ మధురమైనటువంటిది ఇవ్వను నేను అని నువ్వు భావించినట్లయితే ఇప్పటి చెయ్యక్కడవదాగా ఇరుందని ఇవ్వడవెల్ సువట్టై ఎనక్కు అరివిత్తదెన్. ఇలాంటి పని చెయ్యాలని భావించినటువంటి నువ్వు నీ యొక్క శరీర సౌందర్యాన్ని, ఆ సౌందర్యాన్ని అనుభవించేటువంటి రుచిని నాకెందుకు తెలియచేసావయ్యా పరమాత్మ, చెప్పు నువ్వు అని కొందారెందు తజైతిరుందుల్ల కాయావినుడయ కొజువియ మలరు పోలే కుడరిందిరుందుళ్ళ తిరునిరత్తై కాటి అన్న ఎదురికొండవనే. అలాంటి నీ యొక్క సౌందర్యాన్ని చూపించి కదా, నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించి కదా నన్ను స్వాధీనపరుచుకున్నావు. ఎలాంటిది నీ యొక్క దివ్యమంగళ సౌందర్యం? చక్కగా తజైతిరుందుళ్ళ కాయావినుడయ కొజువియ మలరు పోలే, చక్కగా అప్పుడే తజైతిరుందుళ్ళ, అదిగో అలాగా నీ యొక్క సౌందర్యం ఎలా ఉంది, గుత్తులు గుత్తులుగా పూసినటువంటి రెల్లు పుష్పాల యొక్క సౌందర్యము వలె మలరు పోలే కుளிరిందిరుందుళ్ళ తిరునిరత్తై, చల్లటి నీ యొక్క శరీర కాంతిని కాటి చూపించి ఎన్నయ్య ఎదురికొండవని నన్ను స్వాధీనపరుచుకున్నటువంటి వాడా. యాన్ ఇత్యాది యాన్ నేను ఉన్నై ఎంగు ఉందను విற்பనే ఉన్నై కిత్తుగై కోరు కై మొదలిల్లాదనాను, నిన్ను పొందడానికి ఒక కై మొదలిల్లాదనాను, ఏ ఆధారము లేనటువంటి నేను అంటే ఇవ్వడవిల్ భోగ్యతై అరిందనాన్ పిరియల్ దర్యాద ఒడివు పడై తిరవున్నై. ఇదిగో ఈ నీ యొక్క దివ్యమంగళ విగ్రహంలోని భోగ్యతని తెలిసినటువంటి నేను ఇదిగో పిరియల్ దర్యాద ఒడివు పడై తిర ఉన్నాయి. నీ యొక్క తిరుమేని ఎలాంటిదయ్యా అంటే ఆ తిరుమేనిని అనుభవించకలేకపోతే పిరియల్ ఎడబాటు కలిగితే ధరించి ఉండలేనటువంటి శరీరం కలిగినటువంటి వాడివి నువ్వు. అంటే నీ యొక్క తిరుమేని ఎడబాటు చేత ధరించి ఉండలేనటువంటి వాడు, ధరించి ఉండలేనట్లుగా ఉన్నటువంటి తిరుమేని కలిగిన వాడివి నువ్వయ్యా. అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. నీ యొక్క ఆ ప్రకాశించేటువంటి తిరుమేని కలిగినటువంటి వాడివి నువ్వు. ఆ తిరుమేని అనుభవించేటువంటి రుచి తెలిసినటువంటి వాడిని నేను. ఎలాంటి తిరుమేని నీది, ఎలాంటి వాడివి నువ్వే. నీ యొక్క తిరుమేని పొందలేకపోతే ధరించి ఉండలేనటువంటి వాడిని కదా నేను. అలాంటి తిరుమేని నీది అంటే నీ యొక్క ఎడబాటులో నన్ను ధరించి ఉండనీయకుండా చేయగలిగినటువంటి తిరుమేని కలిగినటువంటి వాడివయ్యా నువ్వు. అలాంటి నిన్ను దశయేష ఆత్మ వివృణుతేతను స్వాం ఎన్ను నీయే అనుభవి ఉన్నాయి ఎన్నో సాధనానుష్ఠానத்தை పన్ని ఎంగే వందుకెట్టక్కడివే. ఎలాంటి వాడువు నువ్వు? నీ యొక్క అనుగ్రహంతో నువ్వు అనుభవింపచేస్తే తప్ప అనుభవించడానికి సాధ్యం కానటువంటి వాడివి నువ్వు అని ఉపనిషత్తులే మనకి చెప్తూ ఉన్నాయి కదా. దశయేష ఆత్మ వివృణుతేతను నువ్వు ఎవరినైతే అనుగ్రహించాలని వాళ్ళని వరిస్తావో వాళ్ళకి తప్ప నీ యొక్క అనుగ్రహం ఎవరికి లభిస్తుందయ్యా? ఎవరు నిన్ను పొందగలరయ్యా? వారి వారి యొక్క స్వసాధనాలతోటి ఎన్న అనుష్ఠానத்தை పన్నియంగే వందుకెట్టక్కడవేన్. ఏ సాధనానుష్ఠానాలు చేసి నిన్ను ఎక్కడికి వచ్చి నేను నిన్ను పొందగలనయ్యా? నాన్ ఉన్నై కిత్తుగా ఎన్ను ఒక పొరులుండో నేను నిన్ను సమీపించడం అనేటువంటి ఒక విషయం ఉంటుందా? అంటే నా యొక్క ప్రయత్నాలతోటి నేను నిన్ను పొందలేనయ్యా. నువ్వు అనుగ్రహించి నువ్వు పొందింప చేసుకుంటే తప్ప అది నాకు సాధ్యం కాదు. కాబట్టి నేను ఎక్కడికి వచ్చి నేను నిన్ను సమీపించగలను, నిన్ను పొందగలను, నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అనుభవించగలను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. వందాయి పోలే వందు
மென்மனத்தினை நீ சிந்தாமல் செய்யாய் இதுவே இதுவாகில் கொந்தார் காவாயின் கொழுமலர் திருநிறத்தையந்தாய் யான் உன்னை எங்கு ஒன்று அணுகிற்பனே. 6ஆம் பாட்டு. என்னை பார்த்தால் கிட்ட விறகில்லை, உன்னை பார்த்தால் தப்ப விறகில்லை. ஆன பின்பு భోగ్యమానவும் నిరతిసే భోగ్యమానவும் తిరువడిగలై కిట్టువదు ఎందు ఎన్గిరారు. నన్ను చూసుకుంటే, నా స్వభావాన్ని చూస్తే ఎలా ఉంది, నిన్ను పొందేటువంటి అవకాశమే లేదు. ఉన్నై పార్తాలు, నీ యొక్క వైభవాన్ని చూస్తే ఎలా ఉంది, ఉన్నై పార్తాలు, నిన్ను చూసినట్లయితే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు తప్ప ఇంక పొందడానికి ఇంకోటి ఏమున్నదయ్యా నాకు అంటే, ఉన్నై పార్తాలంటే ఉన్నుడే భోగ్యతయ్యై పార్తాలి. నీ యొక్క భోగ్యతను చూసినట్లయితే వశీకృతనాయ నిర్కుమదోజియ తప్ప విరగలే. నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూస్తే అలా వశమైపోవటం తప్ప తప్పించుకునే ఉపాయమే లేదు కదయ్యా. అది నీ యొక్క స్థితి. ఆనపిన్బు అలాంటప్పుడు నిరతిశయ భోగ్యమానవు తిరువడిగలై కిట్టువదు ఎందు ఎంగిరా. అలాంటప్పుడు నీ యొక్క నిరతిశయ భోగ్యమైనటువంటి నీ యొక్క తిరువడిగళ్ళని సమీపించేది ఎప్పుడయ్యా, ఎండ్రు ఎప్పుడు ఎంగిరారు అంటున్నారు. విధి నిషేధంగలకు వస్యనందిక్కే ఇతర విషయ ప్రవణనాయ్ కైకజిందు పోననాను ఉన్ తిరువడిగలై కిట్టువదు ఎందు ఎంగిరారు. ఇంతకాలం ఎలా ఉన్నాను, విధి నిషేధాలు, శాస్త్రం చెయ్యొద్దన్న పనులు చెయ్యమని నిర్దేశించినటువంటి కార్యాలు ఇవేమీ లేవు. ఇది శాస్త్రం చెప్పిందా చెయ్యాలి అని, ఇది శాస్త్రం నిషేధించిందా మానాలి అనేటువంటి స్థితి లేకుండా ఉన్నాను ఇంతకాలం. ఇతర విషయ ప్రావణ్యం కలిగిన వాడిగా ఉన్నటువంటి నేను ఇలాగా కజిందుకోననాను, ఇలాగ ఇంత కజిందుకోననాను. ఇంతకాలం ఇతర విషయ ప్రావణ్యంతో నిన్ను పోగొట్టుకున్నానయ్యా నేను. అలాంటి నేను ఉన్ తిరువడిగలై కిట్టువరిగండు, నీ యొక్క తిరువడిగలని నేను ఎప్పుడు సమీపిస్తానయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. పాసనం అన్వయం. పాసనం. కెప్పన్నిల్లేన్ ఎన్నిలన్ ముననాడాల్ அல்பசாரங்களவை சுவைத்தப்பன்னொழிந்தேன் பல் பல் 1000 உயிர் செய்த பரமா நின்னல் சொல் ஜோதித்தான் அணுகுவது எஞ்ஞானே. కెప్పన్ ముననాళాల్ పూర్వకాలమంతయు కెప్పన్ ఎన్నిలన్ సత్కర్మలను చేసేటువంటి శక్తుడని అనలేదు. ఎన్నిలన్ అసత్కర్మలను చెయ్యను అనలేదు. అంటే సత్కర్మలను చేస్తానలేదు, అసత్కర్మలని చెయ్యను అని చెప్పలేదు నేను. అర్థం శారంగల్ అవయసు వయస్సు అగన్నుడిందేన్ అల్పమైనటువంటి సారాంశము కలిగినటువంటి అలాంటి చెడ్డ విషయాలను సువైత్తు అనుభవించి అగన్నుడిందేన్ దూరస్తు నీ నుంచి దూరమైపోయానయ్యా. పల్ పల్ 1000 ఉయిరు చేద పరమా. పల్ పల్ వివిధములైనటువంటి అసంఖ్యాతములైనటువంటి, అంటే అక్కడ వివిధములైన అన్న దగ్గర విధములై అని ఉన్నది కాదు, వివిధములై అని ఒక ధా కొట్టేసుకోవాలి. ఆ వివిధములై అసంఖ్యాతాలుగా ఉన్నటువంటి ప్రాణుల్ని సృష్టించేటువంటి సర్వశక్తుడా నీ యొక్క 1000 ఉయిరు చేద పరమా నిన్ నల్ పొన్ సోది తాళ్. నీ యొక్క శ్రేష్టములైనటువంటి సుందరములైనటువంటి తేజోమయాలైనటువంటి శ్రీపాదాలని నా అణుగువదు ఆశ్రయించుట యజ్ఞాన్ను ఏ కాలమందో అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో తాత్పర్యం. గతించిన కాలంలో నీ యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించడానికి అనుకూలమైనటువంటి సత్కర్మలని అనుష్ఠించలేదయ్యా నేను. ఆశ్రయణ విరోధులైనటువంటి దుష్కర్మలను చక్కగా అనుష్ఠించాను నేను. ఇలా అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి విషయాంతరాలలో ప్రావణ్యంతో నీ యొక్క తిరువడిగళ్ళకి దూరమైపోయానయ్యా నేను. అలాగే కాలంలో అసత్కల్పులే, అంటే ఉన్నప్పటికీ లేని వారితో సమానముగా ఉన్నటువంటి ఈ అసంఖ్యాకమైనటువంటి జీవాత్మలకి కళేబరాల్ని ప్రసాదించినటువంటి ఓ సర్వశక్తుడా, అప్రాకృత దివ్య తేజోమయాలైనటువంటి నీ యొక్క పాదార విందాలని నేను ఇంకా ఆశ్రయించడం అనేటువంటిది అసంభావితమయ్యా.
అంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో ఆరాயிరపడి. கேட்பன் இதற்கு முன்புள்ள காலமெல்லாம் உன் திருவடிகளை சேருகை பீழா இருப்பது ஒரு சுக்கிருதத்தை செய்வோம் என்று செய்தல், அதுக்கு విరోధిயான దుష్కృతத்தை తవిర్వోం ఎన్ను తవిర్దల్ செய்దిలేను. ఇదిగో దీనికి ముందు కాలం అంతా కూడా నీ యొక్క తిరువడిగళ్ళని చేరటానికి కావలసినటువంటి ఒక సుకృతాన్ని చెయ్యాలి చేయవోం ఎన్ను చేయదలు, చెయ్యాలని భావించి చెయ్యటం కానీ నీ యొక్క తిరువడిగళ్ళని పొందడానికి విరోధంగా ఉండేటువంటి దుష్కర్మలని మానేయటం కానీ తవిదలు చేయలేదయ్యా. ఎడుత్తపడి సేదు తిరిందేన్, ఇచ్చ కలిగిన రీతిగా అంతా తిరిగానయ్యా నేను ఈ విషయాలన్నీ విడిచిపెట్టేసి. ఇప్పటి సేరు తిరుందు అతి క్షుద్రమాన విషయరసత్తై భుజిత్తు విన్ తిరువడిகளை சேருகைக்கு அர்ஹனன்னிக்கே அகன்னு போனேன் என்னு நசையத்து போய் துவளப்புக்கவாறே. பின்னையும் அவனுடைய சர்வாத்ம నిర్మాణ అనుగుణ నిరతిశయ శక్తి యోగத்தை అనుసిందిత్తు పోయి ఉజ్జీవిత్తు. ఇలా ఇప్పటి తిరిందు ఇలా చేస్తూ తిరుగుతూ నా ఇచ్చకి తగిన రీతిగా నా మనసు ఎటు చెప్తే అలాగా, ఇది శాస్త్రం నిషేధించిందనో ఈ శాస్త్రం నిర్దేశించిందనో భావం ఏం లేకుండా చేయవలసినటువంటి పనులు విడిచిపెట్టాను, చేయకూడని పనులు చేస్తూ ఉన్నాను. ఇలాగా ఉన్నటువంటి నేను క్షుద్రమైనటువంటి అంటే అతి నీచమైనటువంటి అల్పమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ విషయాల యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ నీ యొక్క తిరువడిగళ్ళని చేరటానికి అర్హుడుగా ఉండకుండా చాలా దూరస్తుడుగా అయిపోయానయ్యా నేను అని నసయ్యెత్తుపోయి తోడపుక్కవారే. అలా ఆశ తొలగిపోయి నిన్ను పొందే మార్గమే లేదు అని ఆశ నశించిపోగానే పిన్నయ్యం అవనుడయా, అలా నేను పోన్లే మనం ఇలాంటి వాడు ఆయన్ని మనమేం పొందగలము అని ఆశ విడిచిపెట్టినప్పటికీ அவனுடைய சர்வாத்ம நிர்மாண அனுகுண நிறுத்திசே சக்தி யோகத்தை அனுசந்தித்து போய் உஜ்ஜீவித்து இந்த அபரியந்தமான ஆத்மாக்கள் எல்லாரையும் சிருஷ்டித்தவிடின உனக்கு என்னை ஒருவனையே உன் తిరువడిகளுக்கு ఈడాంబడి పన్ను అరుడుగై ఒక పొరులో. అలా నిన్ను విడిచిపెట్టి ఉందాము అనుకున్నా, కానీ నువ్వెలాంటి వాడివి? ప్రళయ కాలంలో ఈ ఆత్మలన్నింటినీ సృష్టించినటువంటి దయ కలిగిన గుణం నీది. సర్వాత్మ నిర్మాణ అనుగుణ నిరతిశయ శక్తి యోగాన్ని కలిగినటువంటి వాడు, ఈ ఆత్మలన్నిటినీ సృష్టించగలిగినటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడిని నిన్ను అనుసంధిస్తుపోయి ఉజ్జీవిస్తూ, అదిగో ఇలా ఆయన్ని కదా అనుసంధానం చేసుకొని ఉజ్జీవించాలి అని ఇంత అపర్యాంతమాన ఇలా హద్దులేనటువంటి అంటే ఎంతమంది జీవులండి, ఇన్ని అని లెక్కించడానికి వీళ్ళేని అసంఖ్యాకాలైనటువంటి జీవులందరినీ కూడా ఆత్మాకల్ ఎల్లారయ్యం సృష్టిస్తూ అడినటువంటి ఇలా అందరినీ కూడా అసంఖ్యాకమైనటువంటి జీవులందరినీ కూడా దయ కలిగినటువంటి హృదయంతో అసత్తుల వలె ప్రళయకాలంలో నీ గర్భంలో పడి ఉన్నటువంటి జీవులందరినీ కూడా దయ కలిగినటువంటి హృదయంతో సృష్టించినటువంటి నీకు నా ఒక్కడిని నీ యొక్క తిరువడిగళ్ళకు తగినటువంటి వాడిగా చేయడం అనేటువంటి చేసి అనుగ్రహించడం అనేటువంటిది ఒక విషయమా? అంటే ప్రళయకాలంలో అసంఖ్యాకులైనటువంటి జీవులందరినీ సృష్టించి రక్షించినటువంటి వాడివి నువ్వు. అలాంటిది నా ఒక్కడిని ఒరువనయ్యం ఉన్ తిరువడిగలకు ఈడాంబడి యొక్క తిరువడిగళ్ళకు చేరేటట్టుగా మన్ని అరుడుగా ఎవరు పరులో అలా చేయడం అనేటువంటి ఒక విషయమా ఏమిటి నీకు? ఆన పెన్గు ఉన్ తిరువడిగడై ఎన్ను నాన్ చేర్వదు ఎన్గిరార్. అలాంటప్పుడు నేను యొక్క తిరువడిగలని ఎప్పుడు పొందుతానయ్యా అంటున్నారు పరమాత్మ అని. ஆறாயிரப்படி 12,000 அனந்தரம் அனாதி காலம் விஷோப்பிரவணனாய் அகண்டனான் எல்லாவற்றையும் நினைத்தபடி செய்யவத்தை நிரவதிக சக்தி யுக்தனான உன்னை கிட்டுவது என்று என்கிறார். చెయ్యగలిగినటువంటి నినైతపడి చెయ్యవత్తా అన్నమాట, చెయ్యవల్ల చెయ్యగలిగినటువంటి అక్కడ లా పోయిందండి చూసుకోండి. అనాది కాలంగా విషయ ప్రావణ్యం కలిగి ఉన్నటువంటి విషయ ప్రావణ్యంతో దూరంగా ఉన్నటువంటి నేను అన్నింటినీ కూడా నువ్వు భావించినట్టుగా చేయగలిగినటువంటి నిరవధిక శక్తియుక్తుడైనటువంటి నిన్ను ఎప్పుడయ్యా నేను సమీపిస్తాను అంటూ
முனநாளால் முற்காலமெல்லாம் பூர்வகாலమంతా కూడా கிற்பன் எண்ணிலன் கில்லேன் எண்ணிலன் குறியாத் என்னு நன்மை செய்யப்படுக்குமென்னால் வல்லேன் ఎన్ను ఇసైందిలేన్ నా కురియాత్తు ఎన్ను తీమై చెయ్యలాగాదెన్నాన్ మాట్టేన్ ఎన్ను తవిరిందిలన్. ఏమంటే ఈ పనులు చెయ్యాలి అని శాస్త్రం నియమించింది అంటే నేను చేయలేనండి అని చెప్పినటువంటి వాడిని. నా కురియాత్తు ఇలాంటి పనులు చేయకూడదండి, శాస్త్రం నియమించిన ప్రకారంగా ఈ పనులు నిషేధం, విడిచిపెట్టాలి అని అంటే తీమై చెయ్యలాగాదు ఎన్నాల్, ఇలాంటి చెడ్డ పనులు చేయకూడదు అంటే మాట్టేన్ ఎన్ను తవిరిందిలన్, అలా కుదరదండి అని విడిచిపెట్టినటువంటి వాడిని కాదు, తప్పకుండా అన్ని చేయకూడదు పనులు. అలాగా అల్పం శారంగల్ అవైసు వైసు అత్యల్పమాన పసయ్యై ఉడైత్తాన నానావిధ దుర్విషయంగళై అత్యల్పమైనటువంటి మిక్కిలి అల్పమైనటువంటి భోగ్యత కలిగినటువంటి సారము కలిగినటువంటి అనేక విధాలైనటువంటి చెడ్డ విషయాలని సువైత్తు అగన్వజిందేను பசையுண்டாக பிரமித்து எதிர் பசை கொடுத்து భుజిత్తు అదడియాగ దూరస్థనాయి విట్టేను. అదిగో అది ఎలాగా అల్పమైన అనుభవించదు. ఒక పసై ఉండాగ భ్రమిత్తు, అందులో ఏదో రుచి ఉన్నదని భ్రమించి ఎదిరి పసై కొడుతు భుజిత్తు, అదిగో ఇంకా ఏదో ఎదురు పసై అన్నట్లు నా రుచిని కూడా ఇంకా అందులోనే చేర్చి అన్నట్టుగా అనుభవించి అది అడియాగ దూరస్థనాయి విట్టేన్, అదిగో ఆ ఇతర విషయాల మీద ప్రావణ్యంతో నీకు దూరం అయిపోయానయ్యా, నిన్ను విడిచిపెట్టేశాను. అలాగా పర్పల్ ఆయిరం ఉయిరి செய்த பரமா நானா விதமாய் அசங்கியாதமான பிராணிஜாத்தங்களை நினைத்தபடி உண்டாக்க வல்ல శక్తి సామర్థ్యத்தை உடையவனை అసంఖ్యాతమైనటువంటి అంటే లెక్కలేనటువంటి ఇంతమంది జీవులు అని చెప్పడానికి ప్రాణిజాతంగళై, ఈ ప్రాణులందరినీ కూడా నినైత్తపడి ఉండాక వల్ల నువ్వు భావించిన రీతిగా సృష్టించగలిగినటువంటి తిరువడిగలై కిట్టువది ఎక్కాలం, అలాంటి నీ యొక్క ఉండాక వల్ల వాళ్ళని రక్షించగలిగినటువంటి సృష్టించగలిగినటువంటి శక్తి పారమ్యத்தை உடையவனே, అలాంటి గొప్పదైనటువంటి శక్తి కలిగినటువంటి వాడా. ఉగుత్త స్వామియాన ఉన్నుడయా, ఉగుత్త స్వామియాన నా యొక్క స్వరూపానికి తగినట్లుగా నువ్వు స్వామివి, నేను సొత్తుని. అలాంటి నీ యొక్క అప్రాకృతమాయ్ అతి రమణీయమాయ్ తేజోమయమాన తిరువడిగలై కిట్టువదు ఎక్కాలం, అప్రాకృతమైనటువంటి మిక్కిలి అందమైనటువంటి తేజోమయమైనటువంటి నీ యొక్క తిరువడిగళ్ళని కిట్టువదు సమీపించేది ఎక్కాలం, ఎప్పుడయ్యా పరమాత్మ అనేది ప్రశ్న. సరే, ఈడు వ్యాఖ్యానం కెత్పన్గిల్లేన్ ఎన్నిలన్ ఆల్వీ, మళ్ళా పెరుమాళ్ళు అంటారు కాల్వీ ఆల్వీ భగవద్ விஷயத்தில் வந்தால் இச்சைக்கு மேல்படவோர் ஆயாசம் எண்ணிக்கே பேசி வந்தால் அப்புனராவృత్తి లక్షణ మోక్షమా ఇరుక్కుం అదుకు ఈడాగ వన్నై చెయ్యవల్లీరే అన్నట్ట పెరుమాడు. ఏది ఆల్వారే, మీరు భగవద్ విషయం దగ్గరికి వస్తే అంటే భగవద్ అనుభవం దగ్గరికి వస్తే కావాల్సింది ఏమిటయ్యా అంటే ఇచ్చేకు మేర్పడ ఓ ఆయాసం ఎన్నికే, కేవలం కావాల్సింది నన్ను పొందాలని ఒక ఇచ్చ ఉంటే చాలు, అంతకు మించి నువ్వేమీ శ్రమ పడాల్సిన అవసరమే లేదయ్యా. పేర్చిలు వందాలు, పోనీ అంత చిన్న ఇచ్చే కదండి మీరు చేసింది, ఫలం కూడా అలానే చిన్నదిగా ఉంటుందేమో అంటారా? కానీ ఫలం విషయానికి వస్తే ఏమిటి, అపునరావృత్తి లక్షణ మోక్షమా ఇరుక్కుం, కేవలం నన్ను పొందాలనే ఒక చిన్న ఇచ్చ ఉంటే చాలు, వాళ్ళకు కలిగేటువంటి ఫలం ఏమిటయ్యా అంటే అపునరావృత్తి లక్షణం, ఒకసారి అందులో ప్రవేశించడమే కానీ మళ్ళా తిరిగి వెనక్కి రావాల్సిన అవసరము లేనటువంటి, రావటానికి అవకాశం లేనటువంటి, రావాల్సిన అవసరము లేనటువంటి పునరావృత్తి లక్షణం మోక్షం. ఫలం ఏమిటి, మోక్షాన్ని పొందడం. అది కుయిరాగ ఒన్నై చెయ్యవల్లీరే ఎన్నాళ్ళు, అలాగా ఆ ఇచ్చ తగినట్లుగా కానీ నాకు ఈ ఇచ్చ ఉన్నది అని కానీ ఒక్కడి అదుక్కు ఈడాగవన్నై చెయ్యవల్లీరే, దానికి తగినట్లుగా ఏదైనా ఒక పనైనా చేశారా మీరు అని అడిగట పెరుమాడు.
మీరు ప్రేమ అడుగుతున్నారు, ఒకసారి నేను నిన్ను సమీపించాలయ్యా, నీ యొక్క తిరువడిగళ్ళని పొందేది ఎప్పుడో అని అడుగుతున్నారు. కానీ అలాంటి విషయాన్ని అనుభవించడానికి కేవలం అర్హత ఇచ్చ మాత్రమే. ఆ ఇచ్చ కలిగినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలం మోక్షం, అపునరావృత్తి లక్షణము కలిగినటువంటి మోక్షం. కానీ దానికి తగినట్లుగా మీరు ఏమీ చేయలేదు కదా అన్నట్ట ఆయన. ఓం అవును స్వామి, అప్పటి செய்கிறேன் ఎన్నిలన్, నేను అలాంటి పనులేం చేయలేదు స్వామి. ఇతర విషయ ప్రావణ్యమాగిరదు ఆయాసం కనతుప్పేத்தில் ஒன்று எண்ணிக்கை இருப்பது ஒன்று అత్తై తవిరవల్లీరే ఎన్నాళ్ళు. అవును స్వామి, నేనేం చేయలేదు అని అంటే, ఇతర విషయ ప్రావణ్యం అనేటువంటిది ఆయాసమేమో కష్టమేమో ఎక్కువగా ఉంటుంది, ఫలం చూస్తేనేమో ఒందిందికే ఇరుపదన, ఏ ఫలం చూసినా ఏదో అల్పమైనటువంటి ఫలము. అలాగా అత్తై తవిరవల్లీరే, దాన్ని విడిచిపెట్టారా ఆల్వారే ఇప్పటి వరకు మీరు అంటే? ఓం అవును స్వామి అంటే ఇద్దరు సంభాషణ. ఆయన అడుగుతున్నాడు, నువ్వేమైనా దానికి నన్ను పొందడానికి ఇచ్చ చాలయ్యా, ఆ ఇచ్చ నీకుందా? లేదు స్వామి, ఇతర విషయాల్లో ప్రావణ్యం కలిగి ఉన్నా. ఆ ఇతర విషయాలు ఎలాంటివి? ఇదిగో అల్పమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటివి, ఆనందాన్ని ఇచ్చేటువంటివి. అలాంటి వాటిని విడిచిపెట్టారా? ఓం స్వామి తవిరుగిల్లేను, ఇదిగో తవిరుగిరేనెన్నిలన్, ఇంతవరకు వాటిని విడిచిపెట్టలేదయ్యా. இப்படி விகிதத்தை செய்யாமையும் అవిహితத்தை చేయుగయ్యం ఎన్ను తొడంగి అన్నా. అదిగో చెయ్యమన్న పనుని చేయకుండా ఉండటం, చెయ్యకూడదు శాస్త్రం నిషేధించినటువంటి కార్యాలని చేయటం అనేటువంటిది ఎన్ను తొడంగి, అప్పటి నుంచి ఆల్వారే మీరు అని అడిగట్ట పెరుమాళ్. మూననాళాలు కాలం ఎల్లా వెనక్కు ఇదివే అన్నో యాత్రే, ఎప్పుడు అని ఏం చెప్పమంటావు స్వామి? ముననానాள், కాలతత్వం, కాలం ఉన్న దగ్గర నుంచి కాలం ఎల్లాం, ఉన్న కాలం అంతా కూడా ఎనకు ఇదివే అన్నో యాత్ర, ఇదే కదా నాకు యాత్ర, ఇంకేమున్నది? ఇప్పటి నెడునాள் పడనమ్మయ్యొజ புறம்பே துவக்க வல்லபடி భోగ్యభూతమాన విషయంగళం ఉండాయిత్తో ఎన్నెల్. ఇప్పటి నెడునాள் పడ, ఇలా ఇంతకాలం వాటి విషయంలో అలాగా ఈడుపడి ఉండటానికి నమ్మై వజి అప్పేమాళ్ళు మళ్ళా అడుగుతున్నాడు, నేను తప్ప పురంబే తువక్క వల్లపడి భోగ్యభూతమాన విషయంగా ఉండాయితో ఏమిటి ఆల్వారే? ఇదిగో ఇంతకాలం ఆ విషయాల్లోనే పడి ఉన్నామని చెబుతున్నారు కదా, బయట విషయాలు విషయాంతరాలు నాకంటే కూడా అవి ఎక్కువ భోగ్యభూతంగా అనిపించేటువంటివిగా ఉన్నాయి ఆ విషయాంతరాలు. నాకంటే కూడా భోగ్యభూతమైనటువంటి విషయాలు ఇంకా వేరే ఏదైనా ఉన్నాయా అని ఆయన అడిగితే అప్పుడు ఏం చెప్తున్నారు ఆళ్వార్? అల్పసారంగల్ ఉన్ పక్కల్ వారాదపడి తగయ్యే వేండువది ఉండు అది తన పక్కల్ ఒన్నిల్లే. ఏమి లేవు పెరుమాళ్ళే, అవి ఏం చేస్తూ ఉంటాయి? నీ దగ్గరికి రాకుండా అడ్డగిస్తూ ఉంటాయి అంతే. అది తన పక్కల్ ఒన్నిల్లే, ఆ విషయ భోగ్యత ఏమి వాటిల్లో లేదు పరమాత్మ. అలాంటి నువ్వు నీ యొక్క వైభవం ఎలాంటిది? ముళ్ళి పూవిల్ రసంబోలేతాన్ అల్పమాయ్, ఆ విషయాలన్నీ ఎలాంటివంటే ముళ్ళి పూవిల్ రసంబోలేతాన్ అల్పమాయ్ అవైతాం పలవాయ్ தன் ஆவில் பசை கொடுத்து புஜுக்க வேண்டும்படி இருக்கிற விஷயங்கள் தோறும் కాలం తాజందు. అదిగో ఆ విషయాంతరాలన్నీ ఎలాంటివంటే ముళ్ళ పువ్వులో ఉన్నటువంటి రసం లాంటివి. ముళ్ళ పువ్వులో ఏం సౌందర్యం ఉంటుందండి? ఏ కొంచెమో సౌందర్యము. అలాగా తాను అల్పమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలు పోనీ ఏదో 1-2 ఉన్నాయి పెరుమాళ్ళే, ఎలాగోలా వాటిని మేము తప్పించుకోవచ్చు అని చెబుదామంటే అవి ఎన్ని ఉన్నాయి? పలవాయ్, అనేక విషయాలు, ఇతర విషయాలు. తన్నావిల్ పసై కొడుతు భుజిక్క వేండుంబడి ఇరుక్కిర విషయంగల్ దోరం కాల్ తాజుందు. దాని విషయంలో పసై కొడుతు ఆశపడి భుజించే అనుభవించేటట్లుగా ఉన్నటువంటి విషయందరు ప్రతి విషయంలోనూ కాలు జారిపడి ఉన్నటువంటి నేను సర్వశక్తి ఆనదేవరై ఓడినేన్ ఎంగిరపడియే కైకజి అప్పోనేన్. అలా ఇతర విషయాలు కనపడిన ప్రతి విషయంలోనూ ప్రవేశించాను. సర్వశక్తివంతుడైనటువంటి దేవరవారిని ఓడినేన్ పారిపోయాను అన్నట్టుగా కైకజి అప్పోనేన్ దూరం చేసుకున్నాను స్వామి, విడిచిపెట్టేసుకున్నాను నిన్ను నేను. నెడునాள் இப்படி நம்மை கை கஜிந்த நீராகில் நம்மை இனிய சொல்லுகிறது ఎన్నెన్నా. ఎంతకాలంగా? నెడునాள், చాలా కాలంగా ఈ రీతిగా నమ్మై కై కజింద నీర్ ఆగిల్, ఇలా మమ్మల్ని పోగొట్టుకున్నారు కదా మీరు ఇంతకాలంగా.
అలాంటి మీరు నమ్మయ్యనియ చెయ్య చొల్లుగిరది ఎన్నెన్నా. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు ఆళ్వారే? ఇంతకాలం మీరు ఇలా నన్ను పోగొట్టుకున్నాను అని చెబుతున్నారు, ఇతర విషయాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నాను అని చెబుతున్నారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు మీ విషయంలో అంటే, పల్ పల్ ఆయిరం ఉయిరు செய்த పరమా. పల్ పల్ ఆయిరం, ఆయిరం ఉయిరు செய்த పరమా. అనేక వేల జీవులందరికీ కూడా, జీవులందరినీ సృష్టించినటువంటి గొప్పవాడువయ్యా పరమాత్మ నువ్వు. ఉయిరు చేయగై యావదు, ఉయిరు చేయగై అంటే ప్రాణుల్ని సృష్టించడం అంటే స్థితి గమన సేనాదిகளுக்கு యోగ్యమాంబడి శరీరத்தோడే సంబంధిపిక్కై. అదిగో వాళ్ళు లేచి స్థితి ఉండటము, శయనము, స్థితి గమన శయనాది అంటే అలా స్థిరంగా ఉండటము, గమనము తిరగటము, శయనము శయనించడము లాంటి విషయాలకి యోగ్యుటయ్యేటట్టుగా శరీరத்தோడే సంబంధిపిక్కై. అవలా అతిత్తువలేని యొక్క గర్భంలో పడి ఉన్నటువంటి ఆ జీవులందరూ కూడా ఇదిగో లేచి తిని తిరిగి ఉండేటట్టుగా వాళ్ళకు ఒక శరీరంతో సంబంధాన్ని కలుగు చేశావయ్యా. ఎన్నిరంద పదార్థంగళై ఉండాకిన సర్వాధికనే. లెక్కలేనటువంటి పదార్థాలను సృష్టించినటువంటి నువ్వు సర్వాధికుడు కదా. ఇల్లాద వస్తువై ఉండాకిన ఉనక్కు ఉళ్ళ వస్తువుకు ஒரு గుణ ఆదానం పండుగై అరుదో. లేనటువంటి వాటినే సృష్టించగలిగినటువంటి శక్తి అనేది ఉన్నటువంటి వాడికి ఒక గుణ ఆధానం పండుగ, ఒక గుణాన్ని అనుగ్రహించి ఇలా ధరించి ఉండేలాగా చేయడం అనేటువంటి విషయం దుర్లభమా? అంటే ప్రళయకాలంలో లేనటువంటి జీవులందరికీ కూడా కళేబరాలను ఇచ్చి సృష్టించగలిగినటువంటి వాడివి నువ్వు. ఇదిగో ఇలా వచ్చే ఒక శరీరంతో ఇలాంటి నాకు నీ యొక్క గుణాలని ఆధారంగా ఇచ్చి ఇవ్వడం అనేటువంటిది అరిదో, నీకు దుర్లభమా? పోట్లాడుతున్నారేమో వాళ్ళు. నిన్నిత్యాది ఉన్నడే నన్నాయ్ గృహణీయమాయ్ నిరవధిక తేజోరూపమాన తిరువడిగలై నాన్ ఎన్ను వందు చిట్టక్కడవేను. ఇదిగో నీ యొక్క నంద్రాయ్ విలక్షణమైనటువంటి స్పృహణీయమైనటువంటి సాటి లేని తేజస్సు కలిగినటువంటి తిరువడిగళ్ళని నాన్ ఎన్ను వందు కిట్టక్కడవేను. నేను వచ్చి నేను అక్కడ సమీపించగలనయ్యా నీ యొక్క భోగ్యభూతమైనటువంటి తిరువడిగలని అని అడుగుతున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసంలో. కెప్పన్ ఇల్లేన్ ఎన్నిలన్ ముననాడాల్ అల్పశారంగల్ అவை சுவை தகந்து ஒழிந்தேன். பல் பல் ஆயிரம் உயிர் செய்த பரமா நின் பொன் శోధిస్తాళ్ అణుగువదు ఎన్నాన్నే. తర్వాత ఏజాం పాటు నిన్నన్ பொன் சோதித்தாள் என்னு திருவடிகளின் போக்கியத்தையை அனுசந்தித்தவாறே திருவுள்ளம் அகலத் தொடங்கித்து. கெடுவாய் உன்படி ஆராயாதே நல்லத்தை ఆశைப்பட்டால் కిడక్కుమో ఎంగిరాన్. నిన్నల్ శోధిస్తాள் యొక్క ప్రకాశించేటువంటి గృహణీయమైనటువంటి నిరవధిక తేజోరూపమైనటువంటి తిరువడిగలను నేను ఎప్పుడు పొందుతాను అని ఆళ్వారు అనగానేనట. ఆ తిరువడిగల యొక్క భోగ్యతని భావించగానే తిరువళ్ళం పదర తొడంగిత్తు. తిరువళ్ళం మనసు ఎప్పుడెప్పుడు అనుభవిద్దాం ఆ తిరువడిగలని, ఎప్పుడెప్పుడు అనుభవిద్దాం అని త్వరపడిపోతూ ఉన్నదట మనస్సు గారు. కెడువాయ్ ఉన్పడి ఆరాయదే నల్లత్తై ఆశై పట్టాలు కిడక్కుమో. అసలు నీ స్వరూపం ఏమిటో, నీ స్థితి ఏమిటో నువ్వు తెలుసుకోకుండా నల్లత్తై అలాంటి విలక్షణమైనటువంటి వాటిని పొందాలంటే అవి నీకు లభిస్తాయా అంటున్నారు మనసు గారితోటి ఆళ్వారు. ఏమిటి పాపం, ఎప్పుడైతే తిరువడిగళ్ళు అని అనగానే మనసు గారికి వాటిని పొందాలని ఆశ కలిగింది. నీ స్థితి ఏమిటో నువ్వు తెలుసుకోవమ్మా, కనపడిన వాటన్నిటిని పొందాలంటే ఎలా కుదురుతుంది కనుక అన్నట్టు కనపడినటువంటి వాటిని, అలాంటి విలక్షణమైనటువంటి వాటిని పొందాలంటే నీ స్థితి ఏమిటో నువ్వు తెలుసుకోవాలి కదా అంటున్నారు ఆళ్వార్లు. పాసురం ఎజ్ఞానం నాం ఇరుందిరుందు ఇరంగి నెంజే మే జ్ఞానం ఇందు மெய்ஞானம் இன்னிவினை இயல் பிறப்பதுந்தி எஞ்ஞானும் எங்குவழி வர நிறைந்து நின்றா மெய்ஞான சோதி கண்ணனை மேவுதுமே. எஞ்ஞானும் நாம் இருந்திருந்து இறங்கி நெஞ்சே மெய்ஞானமின்னி வினை இயல் பிறப்பதுந்தி எஞ்ஞானும் எங்கும் ஓடி வர நிறைந்து நின்னா மெய்ஞான சோதி கண்ணனை மேவுதுமே. ప్రతిపదార్థం నెంజే
ఎంజ్ఞానం ఇరుందిరుందు. ఎంజ్ఞానం ఓ మనసా ఎల్లప్పుడూ కూడా ఇరుందిరుందు అంటే వెక్కి వెక్కి ఇరంగి దుఃఖించి మే జ్ఞానం ఎన్ని తత్వజ్ఞానము లేకుండా వినై ఈ ఎల్పిరప్పు దుష్కర్మల ఎందు ప్రవృత్తిని పుట్టించేటువంటి జన్మల యందు అజుంది అవగాహించి నాం ఎంజ్ఞానం నాం మనము ఎంజ్ఞానం ఎల్లప్పుడూ కూడా ఎంగుం ఒழிవర నిరైందు. ఎంగుం మనం ఎల్లప్పుడూ కూడా అంతటా అల్పమైనటువంటి వాటిని విడిచిపెట్టకుండా పరిపూర్ణుడై వేంచేసి ఉన్నటువంటి నిత్య జ్ఞానమనడి తేజస్సు గల మెయి జ్ఞానం జోది ఖండనై మేవుదమే. నిత్య జ్ఞానం అనేది తేజస్సు గలవాడైన కృష్ణ పరమాత్మని ఎప్పుడు ఆశ్రయిస్తామమ్మా అంటున్నారు మనస్సు గారితోటి ఆడవాళ్ళు. ఈ పాత్రలో తాత్పర్యాన్ని చూద్దాం. ఓ మనసా ఆత్మయాదాత్మ జ్ఞానము లేకుండా అతి క్రూరములైనటువంటి దుష్కర్మలనేమో అనుష్ఠించి మనం ఘోర సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నాం. కాబట్టి సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు సర్వసులభుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు మనకు ఎలా లభిస్తాయమ్మా మనసా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయరప్పడి ఎంజ్ఞానం భగవత్ ప్రాప్తి ఉపాయమానత స్వరూప రూప గుణ విభూతి విషయ యాథాత్మ్య ജ്ഞാനഹീനരായി തത്പ്രാപ്തി വിരോധി സംസാരത്തിലെ ప్రవణ రూపమాయిరుప్పదు. అదిగో భగవంతుణ్ణి పొందటానికి ఉపాయమైనటువంటి ఆయన యొక్క స్వరూప రూప గుణ విభూతుల యొక్క యాథాత్మ్య జ్ఞానము లేనటువంటి వాళ్ళమై ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పొందటానికి విరోధంగా ఉన్నటువంటి సంసారంలో ప్రావణ్యం కలిగిన వాళ్ళగా ఉండటము సర్వజ్ఞనాగయ్యాలే நம்முடைய இந்த అనర్హతయ్యై అవన్ అరివదు. అదిగో సర్వజ్ఞుడు కదా ఆయన. కాబట్టి ఆయన నా యొక్క అనర్హత అంటే ఆళ్వారికి అర్హత లేదండి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడము அறிவது తెలిసింది ఆయనకి. ఎంజ్ఞానం నాం ఇరుందిరుంద అవனை కాణవేణుం ఎన్ను వ్యసనపడుగై ఎప్పుడు ఆయన్ని నేను సేవిస్తాను. ఇరుందిరుందు అంటే దుఃఖిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ అవனை కాణవేణుం ఎన్ను వెసపడుగై ఆయన్ని దర్శించాలని దుఃఖపడటం అనేటువంటిది అవனை కాంగైకు నమకు ఎంగే ఉపకరణం ఎంగిరా. ఆయన్ని దర్శించడానికి మన దగ్గర ఏ ఉపకరణాలు ఉన్నాయి కనుక మనం ఏం చేసాం ఆయన్ని పొందటానికి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. పన్నీరాయరపడి అనంతరం వ్యాప్తనాన అవన్ సులభనానాన్ ఎన్నాల్ ప్రాప్తి సాధనం ఇల్లాదారు పుక్కు కిట్టపోమో ఎంగిరారు. వ్యాప్తనాన అవన్ సులభనానాన్ అంతటా వ్యాపించేటువంటి తత్వమైనటువంటి ఆయన సులభనానాన్ సులభుడైతే అంటే ప్రాప్తి సాధనం ఇల్లారు పుక్కు కిట్టపోమో. అదిగో ప్రాప్తికి ఆయన్ని పొందటానికి సాధనాలు లేనటువంటి వాళ్ళు వెళ్ళి సమీపిస్తారు కదా. పుక్కెక్కిట్టపోము మనం సాధనాలేమీ లేనటువంటి మనం కూడా వెళ్ళి ఆయన్ని సమీపించచ్చు కదా అంటున్నారు ఈ పాత్రలో. నెంజే అంటే నెంజే ఓ మనసా ఎంజ్ఞానం ఎప్పోదుం ఇరుందిరుందు అలా దుఃఖపడుతూ వెక్కి వెక్కి ఇరంగి ప్రాప్య ఆకాంక్షయ్యాలే దుఃఖిత్తు ఆ ప్రాప్త్యాన్ని పొందాలనే కోరికతోటి దుఃఖపడుతూ మే జ్ఞానం ఇన్ని తత్సాధనమాన తత్వజ్ఞానం ఇన్నియే అలాంటి అనుభవాన్ని పొందటానికి కావలసినటువంటి తత్వజ్ఞానము లేకుండా తద్విరోధియాన పాపత్తాలే. అదిగో ఇన్ని వినయ్ ఇయల్ పిరప్పు అజుంది తద్విరోధియాన పాపత్తాలే ప్రవృత్తమాన జన్మంగళదే అజుంది. అలాంటి అనుభవాన్ని పొందటానికి విరోధంగా ఉండేటువంటి పాపాల చేత ప్రవృత్తమైనటువంటి ఆ పాపాల చేత అలాంటి ప్రవృత్తి కలిగినటువంటి జన్మల యందు అజుంది మునిగి ఎంగుం నాం ఎంజ్ఞానం అదిగో ఇదివే యాత్రయానం. ఇదిగో అలాంటి పాపాల పనులు చేయటము ఈ సంసారంలో మునిగిపోవటం అంటే పూడటం పోవటం ఇలాంటి ఇదే యాత్రగా కలిగినటువంటి నాము మనము
ఇదిగో ఎంగుం అంటే ఎండ్రం ఒక్క ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఒజివర நிறைந்து నిన్న எல்லா వస్తుக்களிலும் ఒండ్రం సోరాడపడి అదిగో எல்லா వస్తువులు అన్ని వస్తువుల ఎందును ఒన్నుం సోరాడపడి ఒక్కటి కూడా విడిచిపెట్టినట్టుగా ఎంగుం ఒజివర నిరైందు నింద అన్నింటిలో పరిపూర్ణంగా వ్యాపిస్తూ పరిపూర్ణంగా వ్యాపించి నిన్న ఉన్నటువంటి మే జ్ఞానం సోది ఖండనై మే ఉదుమే అదిగో నిత్య జ్ఞానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆశ్రిత సౌలభ్యార్థమాగ వందు అవతరిత కృష్ణనే నిత్యము జ్ఞాన స్వరూపుడుగా ఉంటాడు. నిత్య తేజస్సు కలిగినటువంటి వాడైనటువంటి వాడు ఆశ్రితుల యొక్క సౌలభ్యం కోసమని కృష్ణుడు పరమాత్మగా వచ్చినటువంటి వాడైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఎక్కాలం కూడా కడవం. ఎప్పుడండి మనం మనస ఎప్పుడు సమీపించగలము, ఆయనతో ఎప్పుడు కలవగలము అంటున్నారు ఈ పాసనలో. ఇది ఈడు ఎంజ్ఞాన్ నిత్యాది ఎంజ్ఞానం நாம் இருந்திருந்து இறங்கி நெஞ்சே అన్నట్టు కాలమెల్లాం నాం ఇరుందు చెరగి అదుదాల్ ఎన్న ప్రయోజనం ఉండు. ఇదిగో కాలం ఉన్నంత కాలము కూడా మనము దుఃఖపడి వెక్కి దుఃఖిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? కాలమెల్లాం నాం ఇరుందు మనం ఉండి ఇలా వెక్కి దుఃఖిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుందమ్మా మనసా నెంజే మనసా ఉన్నై నీ అరియాయో నీ స్వరూపం ఏమిటో నీ స్థితి ఏమిటో నువ్వు తెలుసుకోవట్లేదా? ఇదుక్కు మున్బెల్లాం బంధ హేతువాయ్ పోందాయ్ అల్లయ్యో నువ్వు పూర్వమంతా బంధాల కారణం కదా నువ్వు. అదిగో కారణం బంధమోక్షయోహో అని బంధమైనా అదే మనస్సే కారణం, మోక్షానికైనా అదే కారణం అన్నట్టు ఈవేళ ఇలా దుఃఖిస్తే ఏమిటమ్మా ప్రయోజనం మనసా? పూర్వమంతా ఎలా ఉన్నావు? ఈ బంధంలోనే పడి ఉన్నావు కదా నువ్వు. బంధానికి కారణమై ఉన్నటువంటి దానివి కాదా? ఏన్రాన్ ఎందుకు అంటే నమక్కు పెరుగైక్కు కురయ్యన్ అల్పానుకూల్యం అమయ్యం విషయత్తై పెరవెన్నా. అదిగో ఏన్రాన్ ఏమిటి అంటావా? పూర్వం అప్పుడు అడిగింది మనసు ఏమిటండి మనం ఎందుకు పొందకూడదంటే అసలు ఆయన స్వభావం ఎలాంటిది? నమక్కు పెరుగైక్కు కురయ్యన్ మనకేమిటి ఆయన్ని పొందడానికి కొరత? అల్ప ఆనుకూల్యం అమయ్యం విషయత్తై పెరయన్నా ఇది అల్పమైనటువంటి ఆనుకూల్యం ఏం లేదు. ఒక్కసారి శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే అన్నామనుకో ఆ కొంచెం ఆనుకూల్యత చాలు ఆయన్ని పొందడానికి. ఇది వందో నమ్ముடைய పూర్వవృత్తం మే జ్ఞానమిల్లై కండాయే. అదిగో ఇది మన పూర్వవృత్తం ఏమిటి? ఇది వందో నమ్ముடைய పూర్వవృత్తం అంటే పూర్వమల్లా ఈ బంధాలకు కారణంగా ఉన్నవి కాబట్టి ఇది మన యొక్క పూర్వపు నడవడిక. మే జ్ఞానమిల్లై కండాయే ఏమిటి మన పూర్వవృత్తం? మే జ్ఞానమిల్లై యథార్థమైనటువంటి జ్ఞానం లేదు, ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానం లేదు కనుక తజ్ఞానం అజ్ఞానం అతోన్యదుక్తం విద్యాన్య శిల్ప నైపుణం ఎన్ను పురంబేసుల జ్ఞానం ఉండదనయ్యల్లదు. సమ్యక్ జ్ఞానమిల్లై కండాయ మనం ఎలా ఉన్నాం? పరము జ్ఞానం అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంటే అది యథార్థమైనటువంటి జ్ఞానం అండి. మంచి విద్యావంతుడు అంటే ఏమిటి? అసలైనటువంటి విద్య అంటే సర్వేశ్వరుడు యొక్క వైభవాన్ని తెలిపేటువంటి విద్య చదువుకుంటే అదండి అసలైనటువంటి విద్య. విద్యాన్య శిల్ప నైపుణం మిగతా ఎన్ని విద్యలు ఎన్ని పిహెచ్డీలు చేసినా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం లేకపోతే కనుక అవన్నీ కూడా శిల్పం. అదిగో శిలలు చెక్కుకోవడానికి పనికిచ్చేటువంటి నైపుణ్యం అనిపిస్తుంది తప్ప అలాగా పురంబేశిల జ్ఞానం ఉండదనయ్యల్లదు. సమ్య జ్ఞానం ఇల్లై కండాయ అదిగో బయట విషయాల్లో ఏదో కొంత జ్ఞానం ఉన్నది తప్ప అసలు ఉండవలసినటువంటి జ్ఞానం లేదు కదా మనకి పూర్వం అంతా కూడా. అరివిలో మే జ్ఞానం ఇల్లాదళవేయో అంతే, అంతవరకు మాత్రమే ఉన్నావు మనం. మే జ్ఞానం ఇల్లాద అళవేయో యథార్థమైన జ్ఞానం లేకపోవటం మాత్రమేనా? పాపంగళలే కొండుపోయి మూట్టక్కడవ దాన జన్మంగళలే అడుందిప్పోరుంబడి ఆయ్ అండోనం నిల ఇరుక్కిరదు. ఇదిగో మనం చేసినటువంటి పాపాలన్నీ ఎలాంటివి? పాపాలన్నీ మనల్ని తీసుకువెళ్ళి మూట కట్టడానికి సమర్థత అన్నట్లుగా ఉన్నటువంటి జన్మాలలో వెళ్ళి మునిగిపోయాము. అడుంది పోరుంబడి మునిగిపోయి అందులో చేరి ఉండేటట్టుగా కదా నమ్మెల ఇరుక్కిరదు. ఇంతకాలం మనం అనేక పాపాలు చేస్తూ ఉన్నాం. మనం చేసిన పాపాలన్నీ కూడా ఏం చేస్తాయి మనల్ని? ఇదిగో అన్నీ కలిపి ఒక మూట కట్టి
మనల్ని తీసుకువెళ్ళి ఈ సంసారం అనే దీంతో పడేసేట్లుగా కదా మనం ఇంతకాలం ఉన్నాము. ఎజ్ఞానం ఎంగుం ఒజివర నిరైందు నిన్న ఎల్లా కాలత్తు. ఆ పరమాత్మ తత్వం ఎలాంటిది? యజ్ఞానం అన్ని కాలాల్లోనూ అన్నింటిలోనూ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అందులో చేరి ఉన్నటువంటి తత్వం ఆయనది. ఎల్లా కాలత్తిலும் எல்லா వస్తుக்களிலும் ஒன்றும் பிரிகதிற்படாமே కురేవర వ్యాపిస్తు నిన్న. అది అన్ని కాలాలలోను అన్ని వస్తువులలోను ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా కురేవర కొరత లేకుండా వ్యాపించి ఉన్నటువంటి మేఘ్ఞాన చోది కన్ననై. అదిగో యథార్థమైనటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి కన్ననై కన్నపిరాని. నమ్ నిలై అరియాదాన్ ఒరువనాయ్ కిట్టప్పార్కిరోమో నిత్య వస్తువా ఇరుక్క చేరే జ్ఞాన సంకోచ వికాస అర్హమాగా నిన్నదిరే ఇవ్వస్తు నమ్మ నిలై అరియాదాన్ ఒరువనాయ్ కిట్టప్పార్కిరోమో. ఇవో మన స్థితి ఆయనకి తెలియదులేండి అని వెళ్ళి మనం సమీపించగలమా? నిత్య వస్తువా ఇరుక్క చేరే, నిత్యము ఉండేటువంటి వాడు, నిత్యత్వం కలిగినటువంటి వాడు అయినప్పటికీ అయ్యుండియే జ్ఞాన సంకోచ వికాస అర్హమాగా నిన్నదిరే ఈ వస్తువు. ఆ వస్తు పరమాత్మతత్వం ఎలాంటిది? నిత్యత్వము కలిగినటువంటిది. జ్ఞాన సంకోచ వికాసాలు అంటే ఒకసారి తగ్గి ఒకసారి పెరగటము ఇలాంటిదేమీ లేనటువంటి వాడు కదా పరమాత్మ. అంగనన్నికే అలా కాకుండా మెయ్యాన జ్ఞాన జ్యోతి అయ్యుడయ్య కృష్ణనై యథార్థమైనటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మని ఏకోహం అస్మి ఇతి చ మన్యేసేత్వం ఎన్నుంబడి నెంజే మే జ్ఞాన జ్యోతి కన్ననై మే ఉదుమే. అదిగో ఏకోహం అలాంటి పరమాత్మని అంటే ఎన్ను కన్ననే ఎన్ను ఇరక్కు ఇరండర్థం సులభన్ అన్ ఎన్నుదల్ నిర్వాహకన్ ఎన్నుదల్ ఏకః అహం అస్మి ఇతి చ మన్యసే త్వం. అదిగో ఆయన ఒక్కడే ఉన్నాడు అని నువ్వు భావించవమ్మా అని చెప్పినట్లుగా పరత్వము కలిగినటువంటి వాడు మీ జ్ఞాన అదిగో సులభన్ ఎన్నుదల్ నిర్వాహకన్ ఎన్నుదల్ అంటే పరమాత్మ సులభుడుగా ఉండేటువంటి వాడు నిర్వాహకుడు. నింజే మనస్స మే జ్ఞాన జ్యోతి కన్ననై మే ఉదుమే. అదిగో మే జ్ఞాన జ్యోతి కన్ననై యథార్థ జ్ఞానం కలిగినటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి కన్ననై మే ఉదుమే అని సులభన్ ఎన్న నమ్మాలే కిట్టపోమో ఎన్నుదల్. సులభన్ ఎన్న ఆయన సులభుడు అన్నావనుకో నమ్మాలే కిట్టపోమో మనంతరం మనం ఆయన సమీపించగలమా? నిర్వాహకనాన అవనై నమ్మాలి కిట్టపోమో ఎన్నుదల్. సులభుడు అన్నా ఆయన్ని మనం పొందలేము మన యొక్క ప్రయత్నంతో, నిర్వాహకుడు అన్నా ఆయన్ని మన ప్రయత్నంతో మనం సమీపించలేమమ్మా. మే జ్ఞాన జ్యోతి కన్ననై మే ఉదుమే నమ్మాలి కిట్టపోమో అంటే ఆయన సులభుడైనా సర్వ నిర్వాహకుడైనప్పటికీ కూడా ఏ రీతిగా కూడా ఆయన్ని మనం సమీపించి పొందలేమమ్మా. నమ్మాలే కిట్టపోమో మనంతరం మనం ఆయన్ని సమీపించగలమని నెంజే మే జ్ఞాన జ్యోతి కన్ననై ఎన్నాన్ను మేవుదుం ఎన్ను అన్వయమాగవం. అలాంటి జ్యోతి స్వరూపుడైనటువంటి కన్నపిరాన్ని ఎప్పుడు మనం పొందగలము? ఎప్పుడు ఆయన అనుగ్రహిస్తే పొందగలము, అంతే తప్ప మన యొక్క ప్రయత్నంతో మనం ఆయన్ని పొందలేము. ఎజ్ఞానం నాం ఇరుందిరుందు ఇరంగి నెంజే మే జ్ఞానం ఇంద్రి వినయ్యల్ పిరప్పడుంది జ్ఞానం ఎంగుం భుజవర నిరైందు నిండా మే జ్ఞాన జ్యోతి కన్ననై మే ఉదుమే. ఎట్టాం పాటు చిన్నదేనండి, అయిపోతుంది. సాధనానుష్ఠానం పన్నినార్ ఫలం తాస్తు கூப்பிட கடவ கூப்பிட்டை பேத்துக்கு ஏழாயிருப்பதுவரு கை முதலில்லாத நான் எங்கே வந்து కిట్ట కూప్పిడుగిరేన్ ఎంగిరారు. సాధనానుష్ఠానాలు చేసినటువంటి వాళ్ళు అదిగో ఆయన పొందడానికి ఏదో సాధనానుష్ఠానాలు చేసి ఫలం ఆలస్యమైతే వాళ్ళు పెడుతూ ఉంటారే, మొరలు పెట్టుకుంటూ ఉంటారు. పరమాత్మ ఎంతకాలం అయ్యా నిన్ను, ఇంతకాలం నుంచి నిన్ను పొందడానికి నేను ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను కదా, ఇంకా నాకు ఫలం విషయంలో ఆలస్యం ఏమిటి అని వాళ్ళు మొరలు పెట్టుకుంటూ ఉంటారే. ఆ రీతిగా అలా వాళ్ళు చేసేటువంటి ఆర్తనాదాల్ని பேத்துக்கு 7030 கை முதலில்லாத நான் எங்கே வந்து கெட்ட கூப்பிடுகிறேன் என்கிறார்.
అలాంటి ఫలం పొందటానికి తగినటువంటి ఒక్క సాధనం కూడా లేనటువంటి నేను ఎంగే వందుకెట్ట కూప్పిడిగిరే ఎక్కడికి వచ్చి నేను సమీపించగలనయ్యా అని మొరపెట్టుకుంటూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాసురం. మేవు తుன்ப వినయగలై విడుతుమిలేను ஓவுதல் எண்ணி உன் கடல் வணங்கித்திலேன் பாவுதல் சேர் கண்ணாயன் பரஞ்சுடரே கூவின்னேன் காண்பான் எங்கு எய்த கூவுவனே எங்கே தக்கூவனே. మేవు తున్బం వినయగలై విడుతుమిలేన్. మేవు విశ్లేషింపని దుఃఖాలు కలిగినటువంటి తున్బం పాపములను వినయగలై తున్బం అంటే మేవు అంటే విశ్లేషించనటువంటి తున్బం దుఃఖమును కలిగినటువంటి వినయగలే పాపాలను విడుతుమిలేన్ పోగొట్టుకోనటువంటి వాడని. అంటే నిన్ను విశ్లేషించటానికి నీ యొక్క ఎడబాటు కారణం ఏమిటి? నా పాపాలు. వాటిని ఇంకా నేను పోగొట్టుకోలేదయ్యా పరమాత్మ. ఓ ఉదల్జిన్ని ఉన్ కడల్ వణంగిత్తిలేన్. నిరంతరంగా ఓ ఉదల్జిన్ని విచ్ఛేదం లేకుండా నీ యొక్క పాదాలని నమస్కరించలేదయ్యా అని పావుదల్ సీర్ కన్నా. పావుదల్ సీర్ వ్యాపించినటువంటి స్వాభావికాలైనటువంటి సీర్ కళ్యాణ గుణాలు కలిగినటువంటి కన్నా, ఓ కన్నయ్య, ఓ కృష్ణ, ఎన్పరం చూడరే నా యొక్క నిరవధిక తేజస్సు కలవాడా, కాన్బాన్ చూడాలని కూవిన్నేన్ ఆక్రోశిస్తున్నానయ్యా. ఎంగు ఎయిద కూవన్ ఎక్కడ పొందేటట్లుగా నేను ఎక్కడ నిన్ను పొందగలుగుతాను అని మొదలు పెట్టుకుంటున్నానయ్యా పరమాత్మ అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. తాత్పర్యం: సర్వత్రా ప్రసిద్ధాలైనటువంటి స్వాభావికాలైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి నిరవధిక తేజోమయమైనటువంటి దివ్యమంగళ విగ్రహ విశిష్టుడు పరమాత్మ. అలాంటి ఓ పరమాత్మ, దుఃఖానికి కారణమైనటువంటి అతి క్రూర కర్మలని అనుష్ఠించిన వాడిని కాబట్టి పొందవలసినటువంటి వాడినైనటువంటి నీ యొక్క దివ్య పాదార విందాలని పొందటానికి తగినటువంటి ఉపాయాలు నాకు తెలియటం లేదయ్యా. నిన్ను సాక్షాత్కరించాలని పిలుస్తున్నాను కాబట్టి నేను ఎచ్చటికి వినేటట్లుగా పిలవగలను నిన్ను. నా పిలుపు నేను ఎక్కడికి వినేటట్లుగా నిన్ను పిలవగలనయ్యా పరమాత్మ అంటున్నారు ఈ పాత్రంలో. ஆராயிரப்படி மேவு கர்மயோகமாதல் பக்தி யோகமாதல் ஞான யோகமாதல் ஒன்றும் செய்யாதிருந்து வைத்து சௌசீல்ய வாத்சல்ய காருண்யாதி அசங்கேய திவ்யாத்ம குணங்களாலும் நிரசே ఔజ్వల్య సౌందర్య సౌగంధాది அசங்கேய திவ்ய ரூபங்களாலும் పరిపూర్ణనాயிருంద ఉన్నై కాణవేణుం ఎన్ను కూప్పిడా నిన్నేను. పరమాత్మ, నిన్ను పొందడానికి కర్మయోగము చేయలేదు, భక్తి యోగము చేయలేదు, జ్ఞానయోగము ఒక్కటి నేను చేయలేదయ్యా. ఇంకా చెయ్యకుండా ఉండి కూడా సౌశీల్యము, వాత్సల్యము, కారుణ్యాది ఇలాంటి అసంఖ్యేయమైనటువంటి దివ్య ఆత్మగుణాల చేత ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేటువంటి సౌందర్యము, సౌగంధ్యము లాంటి అసంఖ్యేయమైనటువంటి దివ్య రూపాలతోటి పరిపూర్ణుడుగా ఉన్నటువంటి నిన్ను దర్శించాలని మొరలు పెట్టుకుంటూ ఉన్నానయ్యా, ఆక్రోశిస్తూ ఉన్నాను. ఇప్పటి ఈ రీతిగా కూప్పిడు ఉన్నై కాండై కుయంగే కార్యకరమాగిరదు ఎంగిరార్. ఇలా నిన్ను మొరలు పెట్టుకొని దర్శించడానికి ఎక్కడ కార్యకరం అవుతుంది, ఎక్కడ సాధ్యం అవుతుంది పరమాత్మ అంటున్నారు ఈ పాత్రలో. పన్నీరాయపడి అనంతరం సౌలభ్యకారితమాన గుణ విగ్రహ ఔజ్వల్యత్తై అనుసంధిత్తు. సౌలభ్యకారితమాన సౌలభ్య కార్యంతో చేసేటువంటి గుణ విగ్రహ ఔజ్వల్యత్తై అనుసంధిత్తు. ఆయనకు దివ్య మంగళ విగ్రహం ఎలాంటిది? గుణాలతోటి కూడిన సౌలభ్యముతోటి చెయ్యబడినటువంటి గుణాల కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహ ఔజ్వల్యత్తై అనుసంధిత్తు. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ ప్రకాశాన్ని భావించినటువంటి ఆళ్వార్లు నిస్సాధన నాను ఎంగే కాణ కూప్పుడువదు. నిస్సాధన, ఏ సాధనాలు లేనటువంటి నేను నిన్ను ఎక్కడ దర్శించగలనయ్యా అని మొరలు పెట్టుకుంటూ ఉన్నారు
அவினா மேவு துன்பம் வினைகளை விடுத்துமிலேன். அவினாபூத துக்கத்தை உடைத்தான பாபங்களை தன் நிவர்த்தகமான தபோஜான సమాధిகளாலே పోక్కువదు செய்దిలేన్. అవినాభూతమాన అంటే విడిచిపెట్టకుండా ఉన్నటువంటి దుఃఖాలను కలిగినటువంటి పాపాలని ఆ పాపాలను తొలగింపచేసి పాపాలని కలిగినటువంటి నేను వాటిని తొలగింపచేసేటువంటి తపస్సు జ్ఞానము ఇలాంటి స్థితిలేమి వాటిని పోగొట్టుకోవటానికి నేను చేసినటువంటి వాడిని కాదయ్యా. అంటే అవినాభూత ఎప్పుడు చేరి ఉన్నటువంటి పాపాలు నాకు, వాటిని పోగొట్టుకునేటువంటి తపస్సులేమి నేను చేయలేదయ్యా. అదిగో ఓ ఉదల్ ఎన్ని ఉన్కడల్ వణంగిత్తిలేన్ నిరంతరమాగ ప్రాప్తనాన ఉన్ తిరువడిగలై వణక్కుడై తవనెరియాలే వణంగువదుం చేదిలేన్. ఎల్లప్పుడూ కూడా సంబంధం కలిగినటువంటి నీ యొక్క తిరువడిగళ్లను నమస్కరించడానికి తగినటువంటి ఉపాయం తవనెరియాలే వణక్కుడై తవనెరియాలే వణంగువదుం చేదిలేన్. అలా గొప్పదైనటువంటి నిన్ను పొందడానికి ఉపాయమైనటువంటి ఆ తపస్సు నమస్కరించడం కూడా నేను చేయలేదయ్యా. ఎంగుం ఒక్కప్పరంబి అదిగో வணங்கித்திலேன் பாவுதொல் சீர் கண்ணா என் பரம் சுடரே. எங்கும் ஒக்க பரம்பி స్వాభావికమాన రక్షణైకాంత గుణంగలుడయ కృష్ణనాయ్. ఎంగుం ఒక్క పరపు ఎప్పుడు అంతటా వ్యాపించి ఉండి సహజమైనటువంటి రక్షణకి తగినటువంటి రక్షించడమే స్వభావమా అన్నట్టుగా ఉన్నటువంటి గుణాలు కలిగినటువంటి కృష్ణుడివై ఎనకు ఆశాజనకమానా నిరవధిక తేజోరూపనానవనే. నాకు ఆశని కలుగటానికి కారణమైనటువంటి సాటి లేని తేజోరూపుడా காணவேணும் என்னு சாதனானுஷ்டானம் பண்ணி இருந்தால் கூப்பிடுமா పోలే అదైతు కూப்பிడా నిన్నేను. కాణవేణుం ఎన్ను నిన్ను దర్శించాలి అని సాధనానుష్ఠానాలు చేసినటువంటి వాళ్ళు పోగొట్టుకొని నిన్ను దర్శించలేకపోతే ఎలా మొరలు పెట్టుకుంటూ ఉంటారో అలా వాళ్ళ వలె అదైతు కూப்பிడా నిన్నేను. అలా పోగొట్టుకొని నిన్ను కూப்பிడా నిన్నేను మొరలు పెట్టుకుంటూ ఉన్నానయ్యా. ఎంగే కిట్టువదాగా కూప్పిడువేన్ నిన్ను ఎక్కడ సమీపించగలనని నేను ఇలా మొరలు పెట్టుకుంటున్నాను అంటున్నారు. ఎక్కడ నేను నిన్ను పొందగలను అని మొరలు పెట్టుకుంటున్నారు ఈ పాసనంలో. ఈడు మేవు తెల తైలవత్ దారు వహ్నివత్తెంగిరపడియే ఇవ్వాత్మావోడు பிரிக்க வண்ணாதபடி இருப்பதாய் దుఃఖத்தை విడైప్పదా ఇరుక్కిర పాపంగళై. అదిగో తెల తైలవత్ దారు వహ్నివత్ అంటే తెలలు అంటే నువ్వులు, ఆ నువ్వులలో ఎప్పుడూ నూనె ఉంటుంది. దారువు అంటే చెక్క, దారువులో ఎప్పుడూ అగ్ని చేరే ఉంటుంది. అంటే మనకి కనపడకపోయినప్పటికీ నువ్వులలో నూనె ఉంటుంది, చెక్కలో అగ్ని ఉంటుంది అన్నట్లుగా ఇవ్వాత్మావోడు ఈ ఆత్మతోటి పిరిక్కవన్నాదపడి ఇరుప్పదా. ఈ ఆత్మతోటి ఎడబాటు చెయ్యటానికి వీల్లేనట్లుగా ఉన్నటువంటిదైనటువంటి దుఃఖத்தை విడైప్పదా ఇరుక్కిర పాపంగళై దుఃఖాన్ని పెంపొందింపజేసేటువంటి పాపాలని ధర్మేణ పాపం అపనుదతి ఎన్గిరపడియే విహిత కర్మ అనుష్ఠానత్తాలే పోక్కిత్తిలేను. అదిగో అలాంటి పాపాలు ఎప్పుడూ నన్ను చేరే ఉన్నాయ్యా. ఏ రీతిగా అంటే ఉపమానం బాగా చెప్పారు. నువ్వులలో నూనె ఉన్నట్లు చెక్కలలో అగ్ని ఉన్నట్లుగా నాలో కూడా ఎప్పుడు పాపాలు చేరి ఉన్నాయి. కానీ అలాంటి పాపాలని కలిగినటువంటి నేను ఆ పాపాలని పోగొట్టుకునేటువంటి ధర్మేణ ధర్మ కార్యాలు చేస్తే ఆ పాపం తొలగిపోతుంది అని చెప్పినట్లుగా విహితమైనటువంటి కర్మ అనుష్ఠానాలతోటి వాటిని మేము పోగొట్టుకోలేదయ్యా. నేను ఓ ఉదల్ ఎన్ని ఉన్కడలు వణంగిత్తిలేన్. అదిగో ఛేదం లేకుండా నీ యొక్క తిరువడిగళ్ళని నమస్కరించినటువంటి వాడిని కాదు నేను. నిధిధ్యాసితవ్య ఇదిగో అలా మనసులో ఎప్పుడు నీ యొక్క తిరువడిగళ్ళను నింపుకొని వాటిని భావించి నమస్కరించినటువంటి వాడిని కాదు. భావన ఎప్పుడు వాటిని భావించి కవి నేను చేయలేదయ్యా. ஓவுதல் இன்னி மேவு துன்ப வினைகளை
విడుత్తుమిలేను. అదిగో ఓవుదల్ ఎన్ని ఎల్లప్పుడూ కూడా విచ్ఛేదం లేకుండా ఆ దుఃఖాలను కలిగించేటువంటి పాపాలను విడిచిపెట్టినటువంటి వాడిని కాదు నేను. ఓ ఉదల్లిన్ని ఉన్ కజర్ వణంగిత్తిలేన్ ఎన్ను ఎంబా అరుడిచ్చేయంబడి. అదిగో విచ్ఛేదం లేకుండా పాపాలను ఎప్పుడూ అంటి పెట్టుకున్నటువంటి వాడిని, అలానే విచ్ఛేదం లేకుండా యొక్క తిరువడిగలని నమస్కరించినటువంటి వాడిని అని ఎంబాగా పెట్టు ఉండేవారట. ఇలాగా ఇంద్రియంగళకు ఇరయిట్టు తిరిందే నిత్య. అదిగో గర్భాధానపు పెళ్లి కూతురికి ఆహారం అవసరం లేదు అన్నట్లుగా ఆహారం పెడుతూ తిరుగుతూ ఉన్నాను. ఏం ఆహారం పెడుతూ ఉన్నాను నేను? ఈ విషయానుభవం అనేటువంటి ఆహారం పెడుతూ ఇలానే ఉన్నాను. హితం పార్తిలే, నా హితం ఏమిటో నేను చూసుకోలేదు, ఒక్క హితాన్ని కూడా నేను చూసుకోలేదా? ఇంగనే ఇరుక్క సందిత్తవారే విడమాట్టుగిరిలేను. ఇదిగో ఇంగనే ఈ రీతిగా ఉండగా నిన్ను అనుసంధానం చేసుకోగానే విడమాట్టుగిరిలేను, నిన్ను నేను విడిచిపెట్టలేకపోతూ ఉన్నానయ్యా. విదిత ఎంగిరపడియే గోష్ఠీలం ఉగవాదా గోష్ఠీలం కళ్యాణ గుణంగళై ఉడయ్య కృష్ణనై. అదిగో ఎలాంటి వాడివి నువ్వు? విదితస్థ ధర్మజ్ఞ విరాట్టి ఎవరితోటి? రావణాసురుడితోటి చెప్తుంది కదా. ఇదిగో వరంబదలం విదితస్థ ధర్మజ్ఞ శరణాగతవత్సల తేన మైత్రి భవతితో యది జీవితుమిచ్చసి అని సీతాపిరాటి రావణాసురుడితో చెప్పినట్టు. రావణ, ఇదిగో ఆయన ధర్మాత్ముడు, శరణాగత విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రావణ తెలుసుకో, ఆయన ధర్మజ్ఞుడు, శరణాగత ఆశ్రయించిన వాళ్ళ విషయంలో వాత్సల్యం కలిగినటువంటి వాడు, వాళ్ళ దోషాలని చూడనటువంటి వాడు. ఓ రావణ, అతని నువ్వు ఆశ్రయించు అని చెప్పట్లేదు సీతాపిరాటి. తేన మైత్రి భవతితే, ఆయన విషయంలో స్నేహం చెయ్యవయ్యా రావణ అని చెప్తోంది కదా. అలాగా ఉగవాదారు గోష్ఠీలు ప్రసిద్ధమైన స్వాభావిక కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడివి. అంటే నిత్యంలో ఇష్టం లేని వాళ్ళ విషయంలో కూడా నిన్ను రక్షిస్తాడు అనేటువంటి సహజమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి కృష్ణ. ఎంతరం చూడరే సర్వ ప్రకారత్తాలు ముండాను ఉత్కర్షత్తయ్యనకు అరివితవనే. అన్ని రకాల గొప్పతనాలకు తెలియచేసినటువంటి వాడు కన్నా. ఎన్పరం చూడరే తాడ నిన్ను ఇవ్వడవడిగయ్యనకు ముత్తుట్టాక్కినవనే ఎన్నుమా. నిన్ను నువ్వు తగ్గించుకొని కన్నా అని చెప్పడం వల్ల ఎంతో సులభుడుగా వచ్చి ఈ లోకంలో అవతరించగా, ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి తత్వం ఈ దేహాన్ని విడిచిపెట్టాక ఆ దేశానికి వెళ్ళాక అనుభవించవలసినటువంటి ఆ తత్వము ఈ మాంస చక్షువులతోటి దర్శించటానికి సాధ్యం కానటువంటి నీ ఆ రూపాన్ని ఈ లోకంలో ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ వడివడికై నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఎనక్కు ముత్తుట్టాక్కినవనే నా పరిపూర్ణంగా అనుభవించినటువంటి వాడా మాం అనవచ్చును. పరం చూడరుడంబా ఎన్న కలవదితే గొప్ప తేజోస్వరూపుడా అని అనవచ్చును. పువ్వు విన్నేన్ కాంబాన్ సాధనానుష్ఠానం పన్ఫలం కైపుగురాగాల్ కూపిడుమా పోదే కానవేణుం ఎన్ను కూపిడా నిన్నేన్. ఏదో సాధనానుష్ఠానాలు చేసి చేసి నీ యొక్క దర్శనం లభించకపోతే కన్నయ్యా ఎప్పుడు నువ్వు నాకు దర్శనం ఇస్తావయ్యా అని వాళ్ళు మొరలు పెట్టుకున్నట్టుగా ఏ సాధనానుష్ఠానాలు చేయనటువంటి నేను కూడా నీ యొక్క దర్శనం కోసమని మొరలు పెట్టుకుంటూ ఉన్నానయ్యా, ఆక్రోశపడుతూ ఉన్నాను. ఎంగే తక్కువనే ఎక్కడ నిన్ను నేను సమీపించగలనయ్యా. ஒரு கொசுகு கூப்பிட்டது ఎన్నో బ్రహ్మావిన్ ఓలక్కచ్చిలే కేట్టప్పుగుగిరదో. ఎంగనే ಒಂದು కేట్క కూపిడుగిరేను. ఒక దోమ ఆర్తనాదం చేసిందనుకో, అది బ్రహ్మగారి యొక్క సభలాగా వినపడుతుందా? అలాంటిది నా ఆర్తనాదం కూడా. అలాగా ఎంగనే ಒಂದು కేట్క కూపిడుగిరేను, ఎక్కడికి వచ్చి నువ్వు వినేలాగా నేను మొరపెట్టుకోగలను పరమాత్మ అంటున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. மேவு துன்ப வினைகளை விடுத்துமிலேன் நோவுதல் இன்றி உன் கடல் வணங்கித்திலேன் பாவுதல் சீர் கண்ணாயன் பரந்துடரே கூவுகின்னேன் காண்பான் எங்கே தக்கூவனே.
ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.